హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి హోలీ స్పెషల్ చికెన్ చంగేజీ రెసిపీ. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి చికెన్ చంగేజీ. తప్పకుండా మీరు ఒకసారి చేసి చూడాల్సిందేని, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది నేను చేసి చూపించున్నాను. అంత గ్రేవీ థిక్గా ఎక్దమ్ వేరేగా టేస్టీగా వస్తుందండి. మనం ఇప్పుడు చికెన్ కర్రీలు, చికెన్ కడాయిలు ఇలాంటివన్నీ చేస్తుంటాము. ఒక్కసారి నేను అన్నానని చికెన్ చంగేజీ రెసిపీ చేసి చూడండి. చాలా యూనిక్ ఉంటుంది. మళ్ళీ ముక్క కూడా చెదరకుండా చాలా బాగా ఎక్దమ్ కుదురుతుంది. దీన్ని మీరు రోటీ, రైస్, జీరా రైస్ దేనితోటైనా సర్వ్ చేయొచ్చు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు నేను తీసుకుంటున్నానండి చికెన్. ఇదండి చికెన్, కొంచెం తక్కువ 2 కేజీల చికెన్ ఇదండి. చక్కగా మీడియం సైజ్ ముక్కలు కోసుకొని తెచ్చుకొని, మీరు కావాలంటే పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని దీనిలోనే వేస్తున్నాను 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లో పేస్ట్ చేసుకున్నా బయట తెచ్చుకున్న మీ ఇష్టం. 2 చెంచాలంటే వేసుకోవాలి. దాని తర్వాత కారం వేస్తున్నానంటే అది కూడా 2 చెంచాలు. దాని తర్వాత దీనిలోకి వేస్తున్నాను ధనియాల పొడి, అది కూడా 2 చెంచాలు. మీడియం సైజ్ స్పూన్ ఉంటుంది కదా, మనము భోజనం చేస్తాం తీసుకుంటాము, అలాంటి స్పూన్తో వేసేసుకోండి. దాని తర్వాత దీనిలో వేస్తున్నాను ఏంటంటే అండి, పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 చెంచాడు. ఇది మ్యారినేట్ చేయాలి మనము. దీనిలోకి ఉప్పు వేసుకుంటున్నాను, 1 చెంచాడు. మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. గ్రేవీలో ఎలాగైనా మనం వాటర్ వేస్తే దానికి అడ్జస్ట్ అవుతుంది కదా, అంటే తక్కువ అవుతుంది, అప్పుడు వేసుకోవచ్చు. దీనిలో వేస్తున్నానండి నెయ్యి. అవునండి, నెయ్యి వేసుకోవాలి, ఒక పెద్ద చెంచాడు నెయ్యి వేసుకుంటే, ఒక పెద్ద చెంచాడు వేసుకుంటాను. ఇది నెయ్యి బటర్ తోటి రెడీ అవుతుందండి చికెన్ చంగేజీ. ఇది రాజస్థాన్ సైడ్లో చాలా ఫేమస్. ఏదైనా పెద్ద హోటల్కి వెళ్ళినా మనకి మెనూలు ఉంటుంది చికెన్ చంగేజీ అని. ఇది నేను హోటల్కి మీరు వెళ్ళిన పని ఏంటంటే, నేను ఈజీ వేలోన మీకు ఇంట్లో చేసి చూపిస్తాను. నేను ఇది బటర్ గీలో చాలా బాగా, అంటే ఎక్కువ వేస్ట్ చేస్తారు, కానీ నేను తక్కువ బటర్ గీలోన మీకు చేసి చూపిస్తాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత దీనిలో వేయాలండి ఏంటి, పెరుగు గడ్డ పెరుగు వేసుకోవాలి. వాటర్ వేయకుండా, వాటర్ లేకుండా ఎక్దం గడ్డ పెరుగు వస్తుంది కదా. లేకపోతే మీరు దీన్ని కొంచెం గుడ్డలో నెలగా వాచుకున్న పెరుగు, గడ్డగా పెరుగు వస్తుంది. అది 1 కప్పుడు వేసుకోవాలి. ఎక్కువ పులుపు వండకూడదు. నార్మల్గా ఇంట్లో చేసుకుంటాను చూడు, అలాగున్న చారు సరిపోదు. ఎక్కువ పులుపు అయినా కూర పులుపు అలాగా అనిపిస్తుంది. దాని తర్వాత స్పూన్ పనికిరాదండి, చేయితోట చేసుకోవాల్సిందే. చక్కగా ఇదంతా కలిపేసుకోవాలి. మ్యారినేట్ని చక్కగా ఈ ముక్క అంతా పట్టినంతగా చక్కగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు, చికెన్ చంగేజీలోనే చేస్తారు కూడా. కానీ మనం ఫ్యామిలీల గురించి చేస్తాం కదా, ఆ పెద్ద ముక్కలు చాలామందికి నచ్చవు. మా ఇంట్లో పెద్దవాళ్ళకి పెద్ద ముక్కలు ఎలా నచ్చవు. అయితే నేను చేసిన ముక్కలకి ఇంకా పెద్ద ముక్కలే అంటుంటారు. కానీ మీరు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలు ఒక 4-5 తోటి చేయొచ్చు. ఇలాగా వేరేగా ఇలాగా చక్కగా కలిపేసుకొని ఇలా చేస్తే గ్రేవీ దగ్గరికి చక్కగా వస్తుంది. ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసి దీన్ని సుమారు 1 గంట పాటైనా పక్కన దీన్ని మ్యారినేషన్కి పెట్టాలండి. అందు గురించి అందరికంటే ముందు ఇలాగ మ్యారినేషన్ కలిపేసుకొని మీరు పక్కన పెట్టుకొని, తక్కిన తయారీ చేస్తాం అనుకో, తక్కిన ప్రిపరేషన్ చేసేటప్పటికి ఇది మ్యారినేట్ అయిపోతుంది. ఇలాగ చేసి పెడితే ముక్క బాగా పెరుగుకు పట్టి టైట్ అవుతుంది, మళ్ళీ గ్రేవీలోకి వెళ్ళి చెదరదు. అది దీనిలో టేస్టింగ్ అలాగ వస్తుంది. దీన్ని ఇలాగా మూత పెట్టి 1 గంట సేపు దీనికి పక్కగా వదిలేయండి. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు. అప్పుడు మనం వండుతున్నామంటే అప్పుడు 1 గంట మునుపు చేసి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత గ్యాస్ పైన ఒక బాండీ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను, చిన్న స్పూనేనండి. దాని తర్వాత అది చక్కగా కాగిన తర్వాత ఈ ఆనియన్స్ అండి, ఈ ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఒక 4-5 ఉంటాయి, మీడియం సైజు. దీనికి స్లైస్లో కట్ చేసుకోండి. చిన్న కోసిన అవసరం లేదు, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంచుకోవాలి. ఇది మసాలా రెడీ అవుతుంది.
ఇలాగ 4-5 ఆనియన్స్లు తీసుకొని దీనికి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేగనిస్తాం. అంటే కొంచెం మగ్గినట్టుగా ఉండాలి, ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు. చికెన్ చంగేజీ ఇది నేను రెడ్ గ్రేవీలో చూపిస్తున్నాను, ఎరుపు రంగు గ్రేవీ. తర్వాత వైట్ గ్రేవీలో ఇంకొస్తుంది, అది చాలా బాగుంటుంది. నేను ఒకసారి రాజస్థాన్లో తిన్నాను, చాలా బాగుంటుంది. అది మరి ఇంకెప్పుడో చూపిస్తానండి. ఎప్పుడైనా మనం ఉల్లిపాయలు కొంచెం తొందరగానే మగ్గిపోవాలి, తొందరగా ఎరుపు రంగు రావాలంటే ఒక టిప్ చెప్తున్నాను. చెంచాడు షుగర్ వేసుకోండి. అవునండి, ఉప్పు కాదు షుగర్ వేసుకోండి, సాల్ట్ కాదు షుగర్ వేసుకుంటే ఆ తొందరగానే మగ్గిపోతాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, మనకి శ్రమకి తగ్గుతుంది. ఎప్పుడైనా మనము బిర్యానీలకైనా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలంటే అప్పుడు అలాగే చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. అది కూడా తక్కువ ఆయిల్లోనే చక్కగా వేగిపోతాయి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిగా దీనిలోకి వేస్తున్నాను ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ వేసి దీన్ని కొంచెం బాగా కలిపేసుకోవాలి. అంటే టమాటీ పండు మగ్గాలి దీన్ని, అంటే దీన్ని చక్కగా ఉడికిపోతే చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుంటాం. దీనిలో వేస్తాను థిక్ గ్రేవీ టేస్టీ గురించి. ఏంటది కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏంటది చెప్తున్నానండి, క్యాష్యూ నట్టు గుప్పుడు వేసుకోండి. క్యాష్యూ నట్టు మీరు లేకపోతే పంకిన్ షీట్స్ వస్తే అవి ఇంకేసుకోవచ్చు, కానీ నేను క్యాష్యూ నట్టే వేస్తున్నాను, చాలా టేస్ట్ వస్తుంది, తప్పకుండా వేసుకోండి. పక్కగా నానపెట్టి దానికి చేసి అవన్నీ ఏం చేయక్కర్లేదు, ఇలాగ ఫ్రైలో చేసుకుంటే దీనిలో ఫ్రైయింగ్ అయిపోద్ది, ఇంకా టేస్టీ. ఇది మసాలా అండి, చాలా సింపుల్గా ప్రిపరేషన్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వస్తువులతోటేనే. దీనికి మూత పెట్టిస్తే చక్కగా మగ్గిపోయిందండి. చూడండి ఇలాగా టమాటో మగ్గిపోవాలంతే. ఇలాగా చక్కగా వేపేసిన తర్వాత దీనికి చల్లారపెట్టి దీనికి మిక్సీ పట్టించుకోండి. దాని తర్వాత వేరే బాండి తీసుకుంటున్నాను. దీనిలో వెయ్యాలి అండి ఏంటి చెప్తా, ఒక చెంచాడు గీ వేస్తేనే దీనికి టేస్ట్ చికెన్ చంగేజీ రెసిపీకి. ఎందుకంటే దాని కర్రీయే చాలా టేస్టీగా ఉంటుంది, అది కూడా సిల్కీ ఫోమ్లో ఉంటుంది. అందు గురించి గీ బటర్ చాలా వాడతారు దీనికి. నేను చాలా తక్కువ చేసి చూపిస్తాను, మీరు కావాలంటే వేరే ఛానల్లో చూడవచ్చు. చికెన్ చంగేజీ ఎలాగ బటర్ గీలో వేస్తారు, కానీ నేను మన ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినరు కదా, కొంచెం హెల్త్కి చూసుకొని నేను ఎలా చేస్తున్నాను. మీరు కావాలంటే అలాగే యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. చక్కగా వేడయ్యాక ఈ చికెన్ ఉంది కదా దీనికి కొంచెం దోరగా వేయించాల. అందు గురించి అంటానండి, పెద్దేస ముక్కలేంటి వాళ్ళు గీలోన బటర్లోన ఒక్కొక్కటి ముక్కగా వేపుతారు. అయితే ముక్క ఒక్కొక్కటి వాళ్ళు వేపుతారు, మనం అలా వేపం కదా. ఇంటి గురించి చేస్తున్నాం అనుకోని మీడియం సైజు చికెన్ వేపుతాం కదా, అయితే అందు గురించే దీన్ని నేను ఇలాగే వేపేసుకుంటున్నాను. అయితే చక్కగా ఇలాగా చక్కగా వేపుకోవాలి, దోరగా చక్కగా చికెన్ ముక్క ఉడికిపోయినట్టుగా ఎగ్దం కడాయికి అంటియాలి ఆ మసాలా. అలాగా వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క పీస్ని పెద్ద పీసుల్ని ఇలాగ ఆయిల్లోన బటర్లోన వేపుతారు. ఇలాగ చూడండి, ఇలాగ పైకి ఇలాగ వాటర్ లాగా వస్తుంటే మన పెరుగుది చికెన్ది అని వస్తుంది, ఎక్స్ట్రా ఇక్కడ వస్తుంటుంది, దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకుని తర్వాత గ్రేవీలో కలుపుకొని అయిపోద్ది. నేను అలాగే తీస్తాను, ఎందుకంటే టైమింగ్ మిగులుతుంది. ఎందుకంటే ఆ వాటర్ అంతా విపరేట్ అయ్యి మళ్ళీ చేయాలంటే గ్యాస్ ఇంకా అవుతుంది, మన టైమింగ్ ఇది అవుతుందని. మీరు వాటర్ ఎక్కువ రాకపోతే పర్వాలేదు, అలాగే మీరు చక్కగా దీనికి వేపేసుకోండి ఆ వాటర్లోనే. కానీ ఎక్కువ వాటర్ లాగా వచ్చినటువంటి పక్కకి కొంచెం తీసేసుకోండి. చూడండి ఒక 5-10 నిమిషాల్లో 5-6 నిమిషాల్లోన చక్కగా వేగిపోయింది. చూడు చికెన్ హై ఫ్లేమ్లోనే మనం పెట్టేస్తామంటే తొందరగానే వేగిపోతుంది. ఇలాగ చక్కగా చూడండి బాగా కడాయికి అంటేస్తుందండి, అలాగా చక్కగా మీరు వేపేసుకోండి. మీరు కావాలంటే నాన్ స్టిక్లో పెట్టేసుకొని చేసుకుంటే అది అంటకుండా ఉంటుంది, కానీ నేను ఇప్పుడు యూస్ చేస్తుంది అల్యూమినియం కదా, అందు గురించి దీనిలో చేస్తున్నాను. ఇలాగ చక్కగా దీనికి వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత దీనికి చక్కగా పక్కన పెట్టేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. బస్ గ్రేవీలోకి వెళ్ళి ఒక 5-6 నిమిషాలు ఉడకడమే. అది చల్లారి పెట్టిన తర్వాత ఇంకో బాండి తీసుకొని, కొంచెం పని ఉన్నదండి, నేను అంటాను చికెన్ చెంగీలు కొంచెము పని ఇటు మనం బాండీలు పెట్టుకోవడం చేయడం అవుతుంది 2-3 సార్లు. ఎందుకంటే డీటెయిల్గా చెప్తున్నాను మీకు నేను. దీనిలోనే కొంచెం మసాలా దినుసులు వేసుకుంటాము, ఒక 6-7 లాంగ్
కాలిమిరీలో ఒక 4, 5, ఇలాచీలో ఒక 3, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అంతే. ఇలాగ వేసుకొని కొంచెం వేగిస్తే దీనికి తలక వాటర్ ఇందులోన ఆయిల్లోన దీని ఖుష్బు చాలా బాగా వస్తుందండి. దాని తర్వాత ఇది మనం గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా ముద్ద చేసుకున్నాము, ఆనియన్ టమాటర్ది అది వేసుకుంటాను. ఇది వేసుకున్నాక దీనిలో కొంచెం వాటర్ వేసుకొని ఇంక వేసేసుకుంటాను. ఇప్పుడు ఫట్ అయిపోద్ది, ఎందుకంటే మీకు డీటెయిల్గా చెప్తున్నాను ఎక్కడ చూక్ కాకుండా, ఎందుకంటే మీ మనీ టైం ఇవన్నీ బిల్కుల్ వేస్ట్ కాకూడదు. నా వ్యూవర్స్ మాత్రం నేను సింపుల్గా సూపర్గా మళ్ళీ ఏటి వేస్ట్ కానివ్వకుండా అలాంటి వస్తువులు చెప్తాను, సింపుల్గా చేసుకోవచ్చని. దాని తర్వాత దీనిలో వేస్తున్నాను ఒక చెంచాడు కారం పొడి. కారం వేస్తున్నానండి ఎక్కువ, నేను మిరపకాయలు వాడలేదు, మీరు కావాలంటే మిరపకాయలు మన మసాలాలు వేపాం కదా అప్పుడు వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మాత్రం గ్యాస్ వదిలేసి వెళ్ళడానికి లేదు, కొంచెం ఉప్పు వేసాను. ఎందుకు చూడండి, ఫట్ బయటికి వచ్చేసి పైకి గ్యాస్ వెళ్ళిపోతుంది, మసాలా ఇంకా పోతుంటుందండి, చెయ్యిలు ఇంకా కాలిపోతుంటాయి. ఎప్పుడైనా మనము క్యాష్యూ నట్ లేకపోతే పంప్కిన్ షీట్స్ ఇలాంటివన్నీ మనం రుబ్బిసి వేసేటప్పటికి అవి చాలా తిక్కుగా ఉంటాయి కదా, మసాలా అంతా బయటకు వచ్చేస్తుంటుంది. అందుకు మూత పెట్టేసి సిమ్లోన దీనికి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఎందుకంటే మనం ఉడికిందే కానీ అప్పటికైనా కొంచెం చక్కగా మనకి గ్రేవీ బాగా తిక్కగా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత వాటర్ వేస్తున్నా అది తిక్క అయిపోతూనే ఉంటుంది, అప్పటికైనా దీనికి ఎక్కువ వాటర్ వేయొద్దు, ఇది సెమీ గ్రేవీలోనే ఉంటుంది. అండ్ టేస్ట్ అంటే మరి ఎలాగ ఉంటుందంటే అలాగ ఉంటుందండి. నేను అన్నాను కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ హోలీ స్పెషల్ ఇది నేను వేస్తున్నాను. దీనికి మూత పెట్టేసి కొంచెము సేపు ఇలాగా ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేయాలి. ఇగోటి ఆయిల్ పైకి వచ్చింది చూడండి. దాని తర్వాత వేగి పెట్టిన మన చికెన్ ఉంది అది వేసేసుకోవాలి. ఏదండి చూడగండి చక్కగా ఎంత మంచి కలర్ వచ్చింది, ఏం ఫుడ్ కలర్లు ఏం వాడక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరంటారు రెస్టారెంట్ తెచ్చిందే లాగే ఉంటుంది అని, తప్పకుండా ఒకసారి చేసి చూడండి, మళ్ళీ నాకు మంచి కామెంట్ చేసి పెట్టగలరు. దాని తర్వాత దీనికంటే వెలుగు వేసిన తర్వాత చక్కగా దీనికి ఉడకనివ్వాలి. ఈ గ్రేవీ చూడు చెప్తున్నాను కదా, వాటర్ వస్తుంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు చికెను, అది వేసేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై చేస్తాడు దానిలో వాటర్ వస్తుంది కదా, చికెన్ది మళ్ళీ పెరుగుది అవన్నీ వాటర్ ఒక్కట చేసి ఇలాగ వేసేసుకుంటున్నాను. రాదంటే పర్లేదు, అలాగ చక్కగా వేపేసుకోండి చికెన్ తోటనే. ఇలాగా చక్కగా వేసుకొని కలుపుకుంటే ఆహా. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా టేస్టీ హోలీ స్పెషల్ చికెన్ చంగేజీ రెసిపీ తప్పకుండా ఒకసారి చేసిన ఇది రెసిపీ అండి. దీనిలో ఒక చెంచాడు కారం వేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్ కనిపించాలని. ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్, తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను ఒక చెంచాడు. దీనిలోనే ఎక్దమ్ టేస్టీ పెరిగిపోతుంది. ఇది నా కాడ తందూరి మసాలా ఉన్నదండి, చికెన్ తందూరి మసాలా, అదొక చెంచాడు వేస్తాను. మీ కాడ లేకపోతే చికెన్ మసాలా వేసుకోయండి, పర్వాలేదు. అది లేదన్నారా ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా చేసి పెట్టుకే అంటాం, అదొక చెంచాడు వేసుకోండి, అంతేనండి. టేస్టీ చికెన్ చంగేజీ రెసిపీ రెడీ అయిపోతుంది. దీనికి ఇప్పుడు చిన్న మంట మీద స్లో ఫ్లేమ్లో ఉన్న మూత పెట్టి దీనికి ఇటోట వెళ్ళిపోవచ్చు మీరు. అప్పుడు మనం మాత్రం మసాలా వేగుతప్పుడు మాత్రం వెళ్ళొద్దు, అంటేస్తుంది ఎప్పటికైనా క్యాషనట్ వేసున్నామని. దీనికి మూత పెట్టియండి. మూత పెట్టేసి దీన్ని ఒక 6-7 నిమిషాలు చక్కగా ఆ గ్రేవీలోన ఆ చికెన్ని ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు దీనికి ఏం తోడు సర్వ్ చేస్తారో చెప్పండి, పూరియా, రోటీయా, రైసా, జీరా రైసా, నార్మల్ రైసా? చూడండి ఎంత బాగా మనం ఏంటి చేయలే చూడు, సిల్కీ గ్రేవీ రెడీ అయిపోతుంది. చాలామంది దానికి ఓడబోయడము, ఈ చేయడము, ఆవు చేయడం అవన్నీ చేస్తాం, మన అవసరం లేదండి. మన చేతిలోని కళ ఉంటే మనం ఎలాగైనా చక్కగా చేసుకోవచ్చు. మీరు ఏ రెసిపీస్ చేస్తున్నారు ఈ హోలీలోనో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది హోలీ స్పెషల్ చికెన్ చంగేజీ రెసిపీ, సంగీ స్పెషల్. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ నాకు మంచి కమెంట్స్ చేసి చెప్పగలరు ఎలా రెడీ అయింది మీతోటి కూడా అని. చూడండి ఎలాగ ఆయిల్ ఎలాగ గ్రేవీలోకి పైకి వచ్చిందంటే అంతేనండి, రెడీ అయిపోతుందన్నమాట. ముక్క మాత్రం
చదరదండి, ఎందుకంటే మనం చక్కగా దీన్ని ఫ్రై చేస్తే అన్నాము. మీరు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలతోటి, పెద్ద పెద్ద చికెన్ ముక్కలతోటి చేయొచ్చు. ఇది నేను చూపించున్నాను మీకు రెడ్ గ్రేవీలోన. మీరు ఇంకెప్పుడు కమెంట్ చేసి చెప్తే నేను వైట్ గ్రేవీలోని ఇంకా చికెన్ చంగేజీ రెసిపీ చూపిస్తాను. తర్వాత అయ్యో రామ ధనియాకు పెక్కే మా రోజు ఇగో ధనియా పత్తి అండి నిండాదర వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చికెన్ చంగేజీ రెసిపీ. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సంగీస్ రెసిపీస్కి చక్కగా కమెంట్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. రెడీ అయిపోయిందండి, ఎంత బాగుందో చూడండి. ఏ ఆర్టిఫిషియల్ కలర్లో మనం ఏం వాడలేదు, ఎక్దమ్ న్యాచురల్. మళ్ళీ మీ చేతి వంట చేస్తున్న అమృతం లాగానే ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.